ఈరోజు వీడియోలో దమ్ బిర్యానీని అరగంటలోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దమ్ బిర్యానీని చేయడం రాని వాళ్ళేమో అమ్మో దమ్ బిర్యానీ చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు. కానీ పులావ్ కంటే దమ్ బిర్యానీయే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ వీడియోలో నేను అరకిలో చికెన్‌తో అయితే ఈ బిర్యానీ చేయబోతున్నానండి. దీనికి సరిపడా మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను. ఒకవేళ మీరు 1 కిలో చికెన్‌తో చేసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీస్ అన్నిటిని డబుల్ చేసుకోండి సరిపోతుంది. ఈ చికెన్‌ని బాగా క్లీన్ చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని తర్వాత స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 4-5 లవంగాలు, ఒక బిర్యానీ పువ్వు, 3 యాలకులు, 3 పచ్చిమిర్చి చీలికలు, ½ టీ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలాగే 250 గ్రామ్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి ముందే ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుని ఇందులో వేసిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా అస్సలు మిస్ చేయకండి. ఇందులో అన్నీ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే 1 డే ముందే ప్రిపేర్ చేసుకుంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను అప్పటికప్పుడు ఈ దమ్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను చూపించే ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే జస్ట్ అరగంటలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. ఈలోగా మనం బియ్యాన్ని కడిగి తీసుకుందాం. మనం ఇందులో అరకిలో చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అరకిలో రైస్ని వేసుకోవాలి. ఇందులో ½ కిలో రైస్లో నేను సగం వచ్చేసి బాస్మతి రైస్, సగం వచ్చేసి నార్మల్ రైస్ అయితే తీసుకుంటున్నాను. మీరు టోటల్గా బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, అలాగే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ని 2-3 సార్లు బాగా కడిగి తిరిగి నీళ్ళను పోసుకోవాలి. వాటర్ అనేది మెజర్మెంట్ ఏమీ లేదు. తర్వాత ఇందులో నేను చూపించిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని ఇందులోనే 2 టీ స్పూన్ల ఉప్పును కూడా వేసుకుని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ని ఉడికించుకోవాలండి. ఇందులోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ రైస్ని పెట్టిన వెంటనే మరో స్టవ్ పైన మనం కలుపుకున్న చికెన్ని కూడా పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మూతని పెట్టేసి చికెన్ కూడా ఉడికించుకోవాలి. రైస్ని కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అలాగే చికెన్ని కూడా చూసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనకు చికెన్ వచ్చేసి 60% ఉడికిపోవాలి. ఆ తర్వాత కొంచెం సిమ్లో పెట్టేయండి. రైస్ వచ్చేసి 80% వరకు కుక్ అయిపోవాలి. రైస్ ఉడికిందో లేదో చూసుకుని ఉడికినట్లయితే స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక స్టెయినర్ని తీసుకుని వాటర్ ఏమీ లేకుండా ఈ రైస్ని పక్కన కుక్ అయ్యే చికెన్ పైన వేసుకోవాలండి. ఇలా స్టెయినర్తో కాకపోయినా రైస్లోని వాటర్ అంతా వంపేసి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వాటర్ అనేదే లేకుండా మొత్తం రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ రైస్ని చికెన్లో వేసే ముందు ఒక విషయం అయితే కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి. చికెన్లో ఉండే గ్రేవీ అనేది థిక్గా అయిపోకూడదు. కొంచెం వాటర్గా ఉన్నప్పుడే వేసుకోవాలి. లేదంటే రైస్ అనేది దమ్ అయ్యే లోపు కింద గ్రేవీ థిక్గా అయిపోయి మాడిపోతూ ఉంటుంది. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకుని ఇక లాస్ట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకుని మూతను పెట్టేసి దానిపైన లోపలి ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా కొంచెం వేడిని పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుందండి. ఒకవేళ మీ గిన్నె అడుగున పలచగా ఉన్నట్లయితే కింద యూజ్ చేయని ఒక ప్యాన్ ని పెట్టి దానిపైన ఈ గిన్నెను పెడితే కింద మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే దమ్ బిర్యానీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఈ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.